హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. విషయం ఏంటంటారా, ఆల్రెడీ చెప్పాను కదా, సండే మాకు ఫ్యామిలీ ఫంక్షన్, అదే మొక్కుబడి అది ఉంది, అది చేసుకుంటామనేసి అదే వీడియో. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాము అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ మొత్తం సిద్ధం చేస్తున్నారనమాట. పోతుకి అలాగే కోళ్ళకి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు, గుడికి వెళ్ళాలి కదా, అందుకోసం. మేమే తొందరగా వచ్చామనుకుంటే మాకన్నా ముందే చాలా మంది వచ్చేసారు. గుడి అయితే అప్పటికే లేదు అసలు. ఈ పూజ సామాన్లు, కర్రలు ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి, అప్పటికప్పుడు అంటే అవ్వదు కాబట్టి. మా స్కందబాబు పేరు మీద అయితే ఇంకో మొక్కుబడి కూడా ఉంది, అది ఇక్కడ కాదులేండి, ఊర్లో గుమ్మాలమ్మ తల్లికి ఫస్ట్ బర్త్డేకి చేసుకుంటాం. అది మా పాపకి ఇంకోటి ఉంది ఎర్నమ్మ దగ్గరే. మేము వెళ్ళింది సండే అయితే అస్సలే ఖాళీ లేదు, ఎందుకంటే అందరికి హాలిడేస్ ఉంటాయి కదా, ఆ రోజు పెట్టుకున్నారు చాలా మంది. అయితే ఆ వే మొత్తం, ఆ రోడ్డు మొత్తం రైల్వే స్టేషన్ కానించి చివరి వరకు బ్లాక్ చేస్తారు, వెహికల్స్ అవి ఏం రాకుండా. అక్కడ నేను చేసిన పని ఏం లేదు, కానీ నాకు ఖాళీ లేదు, ఎందుకంటే నాకు మా పాపతోనే సరిపోయింది. అక్కడ మొత్తం గాలి లేదు కదా, చిరాకు పడిపోయారు పిల్లలు. మా స్కందబాబుని ఎత్తుకుంటే మా పాపను వదిలితే మా స్కందబాబు, ఇద్దరిని అలాగా ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు ఎత్తుకునేదాన్ని. టెంట్లు కూడా మాకు ఒకటి సరిపోదు, ఇంకోటి ఇవ్వండి అంటే ఖాళీ లేదంట, ఒకటే ఇస్తామండి, ఇంకోటి ఇవ్వడానికి కుదరదు, ఆ మిగతా వాళ్ళు కూడా చాలామంది బుక్ చేసుకున్నారు కాబట్టి ఒకటే ఇస్తాము, దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయింది అని చెప్పారు. ఇక్కడ గుడికి వెళ్ళడానికి అయితే మొత్తం ప్రిపేర్ చేసి వెళ్తున్నారు ఒకరు. నేను రాలేదు, నేనే తర్వాత వచ్చాను, ఎందుకంటే అక్కడ పిల్లల దగ్గర ఉన్నాను అనమాట, అందుకని. వీళ్ళు స్టార్ట్ అయిపోయారు, నేను మధ్యలో వచ్చాను. ఇక్కడ చూడండి మా స్వామి దూపం ఎలాగేస్తున్నాడు, అదో పరిగెడుతుంది భయపడిపోయి. మా స్కందబాబు కోసం అయితే ఎన్ని మొక్కులు మొక్కి గుడి అయితే అస్సలు ఖాళీ లేదు, లైన్స్ అన్ని రోడ్డు బయటకే ఉన్నాయి, టెంట్లు వేసి ఒక 2-3 టెంట్లు వేసి ఆ గ్రిల్స్ అన్ని కూడా బయట పెట్టేశారు, రోడ్డు మొత్తం నిండిపోయింది అనమాట, లైన్స్ అస్సలు ఖాళీ లేదు. మేము గుడిలోకి వెళ్ళి వచ్చేసరికి మొత్తం పోతుని చేయడానికి ప్రిపేర్ అయిపోయాం. మా డీసీ ఐస్ క్రీమ్ కావాలంటే అలా వెళ్తే వాళ్ళు ఇక్కడ కనిపించారు, మా ఊళ్ళో ఇక్కడ కాల్చుతున్నారు పోతుని, అది అయిపోయినా క్యాటరింగ్కి ఇస్తారనమాట. మేము నెక్స్ట్ ఉప్మా వచ్చిందని చెప్పి ఉప్మా తింటున్నాము ఇక్కడ. అదే ఇక్కడ చిరాకు ఉండలేకపోతున్నాం అంటే మా ముందునే ట్రాన్స్జెండర్స్ గ్రూప్ అనమాట, వాళ్ళు కూడా మొక్కుబడి చేసుకుంటున్నారంట. అసలు ఇక్కడ పిల్లలు గోల్కొండ లేకపోతున్నారంటే వాళ్ళు ఏమో పట్టుకొచ్చి డబ్బులు అక్కడే పెట్టారు, వాళ్ళ పండగ, అది ఏం చేస్తున్నారు. మేమైతే ఆల్రెడీ లంచ్ కూడా స్టార్ట్ చేసాము, చుట్టాలు అందరూ వస్తారు, ఒకళ్ళు వస్తున్నారు అనేసి ఫోన్ చేసి చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. అంతా బాగానే జరిగింది, కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్, అదైతే వదిలేసేయండి. మేమంతా పిల్లలతో గాలి అస్సలు గాలి లేదబ్బా, పిల్లలు ఎలా పడుకున్నారు. వీడి ఆటో చూడండి, ఆటో వెహికల్స్ వీటికి ఎలా లేదు, ఈ ఆటోకి మాత్రం ఎలా ఉందన్నమాట, ఆడుకుంటున్నాడు. మేమంతా అయిపోయినాక ఇంకా అక్కడ ఉండి ఏం చేస్తాం, అందుకే రిటర్న్ అయిపోయాం. సరే మరి ఉంటా, బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, అలాగే సబ్స్క్రైబ్.